సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న మహోన్నతుడు మనందరినీ కూడా ఏప్రిల్ మాసం 19వ దినము వరకు తన కౌగిటిలో భద్రపరిచాడు, ఆరోగ్యంనిచ్చాడు, ఆయుష్ను పెంచి అందరము కూడా దేవునికి కృతజ్ఞులమవుతూ ఉన్నాం. 2026 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభు అలనాడు మరణ విజయుడై లేచిన తరువాత తన సజీవ ప్రత్యక్షతల ద్వారా తన మరణ విజయత్వాన్ని రుజువు చేసుకునేటువంటి ఆ దినాలను జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యం ఈ సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. దాదాపుగా మనము శిలువ ధ్యాన కూడికలు ప్రారంభం మొదలుకొని ఈస్టర్ కార్యక్రమం వరకు కూడా అన్ని కార్యక్రమాల్లో ప్రభు తన సహాయం అందించాడు. ఇక ఆయన మరణ విజయుడై లేచాడు అనేటువంటి దాన్ని కనుమరుగు చేయడానికి అనేక ప్రయత్నాలే జరిగాయి. కానీ ఆయన మరణ విజయుడై లేచి అనేకులకు తన్ను తాను సజీవునిగా ప్రత్యక్షపరచుకున్న కారణం చేత ఆయన మరణ విజయాన్ని కనుమరుగు చేయాలనేటువంటి వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు వీగిపోయాయి. క్రీస్తు మరణ విజయుడు అన్న సత్యం ప్రపంచానికి బట్టబయలైంది అని మనము గ్రహిస్తూ ఉన్నాం. అందుకు ప్రత్యేకంగా యేసు ప్రభు సజీవ ప్రత్యక్షతలలో ఆయన ఈస్టర్ పండుగగా మనం జరుపుకునేటువంటి ఆ దినమున ఆయన మరణ విజయుడై లేచిన తరువాత మొట్టమొదట ఆయన మగ్దలేని మరియకు దర్శనమిచ్చాడు, లేక మగ్దలేని మరియకు ఆయన కనపడ్డాడు. ఆ తర్వాత నాటి యూదుల యొక్క ఆ క్రూరమైనటువంటి ఆలోచనలను బట్టి, క్రీస్తును సిలువ వేసిన దానిని బట్టి ఆయన శిష్యులు వారు భయపడి దాంకొని తలుపులు మూసుకొని ఉండగా దేవుడు వారికి ప్రత్యక్షమై, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమై వారిలో ఉన్న భయాన్ని, వారిలో ఉన్నటువంటి ఆ అసమాధానాన్ని పోగొట్టి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. ఇది ఆయన మరణ విజయుడై లేచినటువంటి దినముననే జరిగినటువంటి కార్యముగా మనము చూస్తాం. యోహాను సువార్తలో మనకు ఆ విషయాలు కనపడతాయి. ఇక అదే దినం అనగా ఈస్టరుగా మనము పండుగ జరుపుకునే ఆ దినమే మరొకరికి ఆయన ప్రత్యక్షమైనటువంటి విషయాలు లూకా సువార్తికుడు వ్రాశాడు. అందులో మనం 13వ వచనం నుండి చదువుకున్నాము. ఇదిగో ఆ దినమందే అనే మాట మనకు కనపడుతుంది. ఆ దినమందే, ఏ దినమందు? ఆయన పునరుత్థానుడై లేచిన ఆ దినమే. ఉదయం వేళ ఆయన మగ్దలేని మరియకు కనపడ్డాడు. అలాగే శిష్యులు ఆ సాయంకాల వేళ ఆ గదిలో వారు కూర్చుండి భయముతో, వణుకుతో తలుపులు మూసుకొని ఉన్నప్పుడు వారికి ప్రత్యక్షుడై మీకు సమాధానము కలుగునుగాకని ఆ దినమే ఆయన వారికి కూడా ప్రత్యక్షమయ్యాడు. అలాగే ఈ యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్నటువంటి ఎమ్మాయి అను ఒక గ్రామానికి ఇద్దరు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఆ దినమే, అంటే ఆయన లేచిన ఆ దినమే వీరికి కూడా ఆయన ప్రత్యక్షుడై వారితో మాట్లాడి మరి మూసుకొనబడిన వారి కన్నులను ఆయన తెరచి ఆయన క్రీస్తు అని వారు గుర్తుపట్టడానికి అవకాశం కలిగింది. 31వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అనే మాట చూస్తాం. అంటే అమ్మాయి ఆ గ్రామానికి ప్రయాణమై వెళుతున్నటువంటి వారు మరి వారికి ప్రభు ప్రత్యక్షుడై వారితో కలిసి మాట్లాడుతూ వెళుతూ మరి తనను తాను సజీవునిగా వారికి ప్రత్యక్షపరచుకునేటువంటి సందర్భం. అప్పటి వరకు వారు ఆయన క్రీస్తు అని అనుకోలేదు. యెరూషలేములో ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి అని వారు అనుకున్నారు. కానీ వారితో కలిసి ఆయన రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి వారికి పంచిపెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయన ప్రభువు అని గుర్తుపట్టాడు. కాబట్టి యేసు ప్రభువు
మరణ విజయత్వాన్ని కనుమరుగు చేయాలనేటువంటి యూదా మతాధికారులు కావచ్చు, రోమా ప్రభుత్వ అధికారులు కావచ్చు, సైనికులు కావచ్చు, వీరందరి యొక్క ఆలోచనలు వీగిపోయాయి. ప్రభు మరణ విజయమే లోకానికి ప్రచురం చేయబడిందని మనము గ్రహించాలి. మనము ఈ భాగాలు చదువుతున్నప్పుడు ఇవి ఎంత వాస్తవమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను అనే మాటలు మనకు కనపడుతున్నాయి. ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు ఎంత వాస్తవమైనటువంటి సత్యాలు బయలుపరుస్తుందంటే గ్రామాలు, వ్యక్తులను సహితము మనకు పరిచయం చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తులు, గ్రామాలు పరిచయం చేయకుండా ఏదో కవిత్వముగా లేక ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా వ్రాయబడేటువంటి విషయాలు కాదు అని మనం గ్రహించాలి. మనకు బైబిలు వెనక మ్యాప్ ఉంటుంది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనేటువంటి మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మీరు గమనించండి, మనకు పైన గలిలయ ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, తర్వాత యూదయ ఉంటుంది. యూదయలో మనకు బెత్లెహేము, బేతనియా, యెరూషలేము, ఆ పైన ఎమ్మాయి అనేటువంటి గ్రామాలను మనకు చూపిస్తాడు మ్యాప్లో. కాబట్టి ఒక దేశము యొక్క ఉనికి మ్యాప్ల ద్వారా ఏ దేశాలు ఎక్కడెక్కడున్నాయి, ఏ రాష్ట్రాలు ఎక్కడెక్కడున్నాయి అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. ఏ దేశానికి సంబంధించిన ఆ దేశపు మ్యాపులు ఉన్నాయి, ప్రపంచ మ్యాప్ కూడా ఉంది. అలాగే క్రొత్త నిబంధన వ్రాయబడుతున్నటువంటి కాలంలో ఆ పాలస్తీనా ఎలా ఉందో ఇక్కడ తెలియజేశాడు. గలిలయ, సమరయ, యూదయ రాష్ట్రాలుగా ఉన్నాయి. ఆ యూదయ రాష్ట్రములో యెరూషలేము అనేటువంటి నగరం ఉంది. యెరూషలేము నగరానికి పై భాగంలో ఎమ్మాయి గ్రామం ఉంది, క్రింద బేతనియా గ్రామము ఉంది. అంటే ఇది ఎంత వాస్తవమో మనము గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఎమ్మాయి అనేటువంటి గ్రామం నాడు ఉందా? బైబిల్లో ఇదేమన్నా మనుషులను మభ్యపెట్టడానికి రాశారా, లేక కవిత్వంగా రాశారా అని మనం అనుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అలా వ్రాస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, మరి వారిలో ఇద్దరు ఒక గ్రామమునకు బయలుదేరి వెళుతున్నారు. ఒక గ్రామం అంటే ఏది? ఏదో ఆ గ్రామం ఉందో లేదో వారు అట్లా రాశారు అని అనొచ్చు. కానీ ఆ గ్రామము యొక్క పేరు కూడా మనకు తెలియజేయడం, ఎమ్మాయి అనేటువంటి గ్రామం. ఆ గ్రామం పేరు ఎమ్మాయి అనేటువంటి గ్రామం. ఆ గ్రామము నాటి క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా భూభాగంలో ఉన్నటువంటి గ్రామముగా మనకు మ్యాప్లో కూడా కనపడుతుంది అని మనము అర్థం చేసుకోవాలి. ఇక మనకు ఈ యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి గ్రామాలలో బేతనియా ఒకటి, ఎమ్మాయి ఒకటి. అందుకే ఇక్కడ మనకు వ్రాయబడిన మాట ఏంటంటే యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న అనే మాట రాశాడు. అంటే యెరూషలేముకు ఎమ్మాయి గ్రామానికి ఆమడ దూరము అని రాశారు. ఇప్పుడు మనకు ఆమడ అనేటువంటిది మనకు దాదాపుగా తెలియదు. ఎందుకంటే మనం ఇప్పుడు కిలోమీటర్లు లెక్కల్లో ఉన్నాం. కానీ మన పూర్వీకులు వారి లెక్కలు ఎలా ఉండేయంటే ఆమడ, తర్వాత పరుగు అని వాళ్ళు లెక్కేసుకునేవారు. ఈ గ్రామానికి ఆ గ్రామానికి ఇన్ని పరుగులు అనేవాళ్ళు. తర్వాత ఈ గ్రామానికి ఆ గ్రామానికి మరి ఇన్ని ఆమడ దూరాలు అనేవారు.
అంటే కిలోమీటర్లను గూర్చి వారికి తెలిసేది కాదు. ఎందుకంటే అప్పుడు చదువు లేదు కాబట్టి వారి లెక్కలలో ఈ ఆమడ, పరుగు అని చెప్పుకునేవారు అన్నమాట. ఇప్పుడు మనం తిప్పకు బోగోలుకు ఒక 3 కిలోమీటర్లు ఉంది అని ఇప్పుడు మనం లెక్క చెప్పుకుంటాం. కానీ అప్పుడు మన పూర్వీకులకు అది ఇది తెలియదు. దాన్ని ఆమడ అని లేకపోతే పరుగు అని చెప్పుకునేవారు. ఈ గ్రామానికి ఆ గ్రామానికి ఎంత దూరం ఉంది అని. అయితే ఎందుకు ఈయన ఆమడ అనేది తర్జుమా చేశాడు, కిలోమీటర్లు తర్జుమా చేయకుండా అంటే అందుకే. అంటే అప్పుడు కిలోమీటర్లు తర్జుమా చేస్తే అప్పుడున్న ప్రజలకి ఇది అర్థము కాదు. లెక్కలలో ఈ పదాన్ని వారు ఉపయోగిస్తున్నారు ఎక్కువగా. అందుచేత ఆయన కిలోమీటర్లు అనేటువంటిని వ్రాయలే. అయితే మనము ఇంకొక బైబిల్ తర్జుమా, దీని తర్వాత వచ్చినటువంటి తర్జుమా వ్యవహారిక బైబిల్ భాషలో ఉంది. అక్కడ చూస్తే అది యెరూషలేమునకు 7 మైళ్ళ దూరంలో ఉంది అని తర్జుమా చేశాడు. అంటే తర్వాత మైళ్ళు అనేటువంటి పదం ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి 7 మైళ్ళ దూరము అని అన్నాడు. అంటే ఆమడ అనేటువంటిది 7 మైళ్ళు అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మన పెద్దల ఆమడ అని చెప్పుకునేటువంటిది 7 మైళ్ళ దూరం. ఇప్పుడు మనము దీనిని కిలోమీటర్ల ప్రకారంగా చూస్తే ఆమడ అనేటువంటి దానికి దాదాపు 13 కిలోమీటర్లు, 13 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆ తర్వాత 7 మైళ్ళు అనేటువంటిది కూడా మనము చర్చ చేస్తే 11 కిలోమీటర్లు చూపిస్తుంది. అంటే దాదాపుగా 11 నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది యెరూషలేము అమ్మాయి గ్రామం. ఓ 13 కిలోమీటర్ల లేక 11 పైన 13 కిలోమీటర్ల లోపల ఈ అమ్మాయి అనేటువంటి గ్రామం ఉంది అని మనం గ్రహించాలి. ఇక ఆనాడు ఎంత దూరం ఉన్నా కూడా సాధారణంగా మనుషులు కాలినడక ప్రయాణాలు ఎక్కువ జరిగాయి. ఒకవేళ కొందరు గాడిదల మీద ప్రయాణం చేసేవారు, కొంచెం ఉన్నతంగా ఉన్నటువంటి వారు గుర్రాల మీద ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడున్నంతగా ఈ వాహన సదుపాయాలు అప్పుడు లేవు. అందువలన ఆ రీతిగా వారు ప్రయాణాలు చేసేవారు. కాబట్టి వీరు కూడా కాలినడకననే యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి వెళుతున్నారు. ఇద్దరు అనేది మనకు ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి వారు ఆమడ దూరంలో ఉన్నటువంటి అమ్మాయి అనేటువంటి గ్రామానికి వెళుతూ వారు ప్రయాణం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏ విషయాలను గూర్చి? 3 దినాల క్రిందట నజరుడైన యేసును గూర్చి ఎంత ఘోరంగా యూదా మతాధికారుల ప్రోద్బలంతో రోమా అధికారుల యొక్క అనుమతితో సిలువ వేయబడి ఎంత ఘోరంగా చంపారో ఆ విషయాలను వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ విషయాలను గురించి వారు సంభాషించుకుంటూ వెళుతూ ఉన్నారు. యేసు ప్రభు ఒక వ్యక్తిగా వారి దగ్గరకు వచ్చాడు. ఆయన కూడా ఒక ప్రయాణికుడులాగా వారికి కలుసుకొని, ఏంటి మీరు మాట్లాడుకునేటువంటి విషయాలు అని అడిగారు. మీరేం విషయాలు మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు యెరూషలేములోనే కాపురముంటూ ఈ విషయాలు నీకు తెలియదా, ఈ విషయాలు నీవు ఎరుగవా అనే మాట అన్నారు. ఇంకా మనం 18వ వచనంలో గమనిస్తున్నప్పుడు వారిలో క్లెయోఫా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవక్కడవే ఎరుగవా అని అన్నాడు. అంటే నజరేయుడైన యేసును సిలువ వేసినటువంటి విషయం ఆనాడు చిన్న ఆసియా ప్రాంతం అంతటిలో కూడా అది ఒక పెద్ద సంచలనమైనటువంటి వార్తగా తెలిసిపోయింది. నాడు క్రొత్త నిబంధన కాలం పాలస్తీనా చిన్న ఆసియా ప్రాంతం అంటే మన ఆసియాలో ఒక భాగం. ఆసియా ఖండంలో మన దేశం ఉంది,
ఖండాల్లో ఆసియా ఖండం చాలా పెద్ద ఖండం. ఈ పాలస్తీనా భూభాగం ఆసియా ఖండంలో ఉన్నటువంటి భూభాగమే. దాన్ని చిన్నాసియా ప్రాంతం అని అంటుంటారు. కాబట్టి ఈ చిన్నాసియా ప్రాంతం అంతటిలో కూడా ఇది ఒక సంచలనమైనటువంటి వార్త. ఎందుకనంటే ఈయన ఏ నేరము చేసిన వాడు కాదు. అధికారులు ఆయనను గూర్చి తీర్పులో యూదులు మోపిన నేరాలను గూర్చి వారు వాకప్ చేశారు. కానీ పిలాతుకు యూదులు ఆయన మీద మోపిన నేరాల్లో ఏది కరెక్ట్ కాదని ఆయనకు అర్థమైంది. అలాగే హేరోదు కూడా ఆయనను పరిశీలన చేశాడు. ఆయన కూడా యూదులు ఆయన మీద మోపిన నేరాల్లో ఏది రుజువు కాదు అనేది ఆయన కూడా అర్థమైంది. కాబట్టి ఏ నేరము లేదు అనేటువంటి ఆ వ్యక్తిని ఒక ఘోరమైన సిలువ కేసి చంపారు అనేటువంటిది చిన్నాసియా ప్రాంతంలో ఒక సంచలనమైన వార్త. అందుకే ఈ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, నువ్వు యెరూషలేములో కాపురం ఉంటూ లేక బస చేస్తూ ఉండి ఈ దినముల్లో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరగనట్టున్నావే. అందరికీ చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆ ఘోర కలిని గూర్చి చర్చ చేసుకుంటున్నారు. నువ్వు అడుగుతున్నటువంటి మాట వింటుంటే మాకు ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది అనే మాట అన్నాడు. ఎవరన్నారు అక్కడ? క్లెయోఫా అనేటువంటి ఆయన. అంటే ఏంటి? ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిలో ఒక ఆయన పేరు క్లెయోఫా అనేటువంటి పేరు కలిగిన ఆయన. ఆయన పేరు కూడా మనకి ఇక్కడ వ్రాశాడు. కొందరు వేదాంతులు ఏమంటారంటే, క్లోఫా అనేటువంటి ఆయన ఉన్నాడు కదా, ఆయనే ఈయన అని అంటారు. క్లోఫా భార్య మరియా అని అంటారు. కానీ ఇక్కడ మనము ఆయన ఈయన అనేటువంటి దానికి ఒకవేళ కరెక్ట్ మనకు రుజువులు తెలియకపోవచ్చు, కానీ ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పేరు క్లెయోఫా అనేటువంటిది లూకా గారికి తెలుసు. ఎందుకంటే దాదాపు ఇది క్రీస్తు శక 34వ సంవత్సరంలో జరిగిన సంఘటన అయినా లూకా గారు ఈ సువార్త వ్రాసేటువంటి కాలానికి కొన్ని సంవత్సరాల వ్యవధి జరిగిన లూకా గారికి అప్పుడు ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారిలో ఆయన అప్పటికి కూడా జీవించి ఉండవచ్చు. అందుకే ఆయన పేరు రాశాడు. ఎందుకంటే మనము కూడా ఏదైనా ఒక విషయాన్ని గూర్చి వ్రాస్తున్నప్పుడు దానిని గూర్చినటువంటి వ్యక్తి జీవించి ఉంటే ఆ వ్యక్తిని మనము తెలియజేస్తాం. ఎందుకనంటే దాని వాస్తవ అవాస్తవాలు తెలుసుకోవడానికి ఆ వ్యక్తిని వీరు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్లెయోఫా అనేటువంటి ఆయన లూకా సువార్తికుడు ఈ సువార్త వ్రాసేటువంటి కాలం వరకు ఆయన సజీవుడుగా ఉంటే, ఒకవేళ దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే వారు వెళ్ళి క్లెయోఫాని అడగవచ్చు. క్లెయోఫా అనేటువంటి ఆయన అడగవచ్చు, అవునా, యేసు మరణ విజయుడై లేచిన తర్వాత మీరు ఎమ్మాయి గ్రామానికి వెళుతుంటే ఆయన మీకు ప్రత్యక్షమయ్యాడా అని అడిగి దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి కూడా అవకాశము ఉంటుంది. కాబట్టి మనకు ఎమ్మాయి గ్రామము నాటి చిన్నాసియా ప్రాంతంలో ఎంత వాస్తవమో ఈ ప్రయాణికులలో ఒక వ్యక్తి పేరు కూడా మనకి ఇక్కడ తెలియజేయబడ్డం, మనము ఆ విషయాన్ని గూర్చి ఈనాడు ఒకవేళ దాన్ని తెలుసుకోవాలని అంటే ఆ వ్యక్తి సజీవుడు కాదు, కానీ ఈ సువార్త వ్రాసినటువంటి కాలానికి ఆయన సజీవుడుగా ఉంటాడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఆయన్ను బట్టి వీరు వాకప్ చేసుకోవచ్చు. ఇది నిజమా అనేటువంటి దాన్ని గూర్చి వాకప్ చేసుకోవచ్చు, లేక దాన్ని గూర్చిన సమాచారం తెలుసుకోవడానికి వారు అడగవచ్చు. కాబట్టి క్రీస్తు మరణ విజయుడై లేచిన తరువాత ఆయన సజీవుడుగా తాను ప్రత్యక్షపరచుకున్న విషయాలు కల్పితాలు కావు, వాస్తవాలు అని చెప్పబడడానికి ఇవన్నీ కూడా రుజువులుగా మనకున్నాయి అనేదాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షుడై వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఏంటి మీరు మాట్లాడుకుంటుంది అన్నప్పుడు
ఈ క్లెయోఫా ఈ మాట అనడంలో ఉన్న భావం ఏంటంటే ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ 3 దినాలు ఆ ఘోర కలిని గూర్చి మాట్లాడుకుంటుంటే ఈ ఎక్కడో అమాయకుడు లాగున్నాడే, యెరూషలేములో నివాసం చేస్తూ యెరూషలేములో ఉంటూ ఈ ఘోరమైన విషయాన్ని గూర్చి తెలుసుకోకుండా ఉండడం అంటే ఆశ్చర్యంగా ఉంది. అది ఆయన భావం. క్లెయోఫా అనేటువంటి ఆయన యొక్క భావం ఏంటంటే అదనమాట. కాబట్టి నువ్వు యెరూషలేములో బస చేయొచ్చు, మరి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగనట్లున్నావే అని ఆయనతో అన్నప్పుడు, ఆయన అవి ఏమిటి అని వారిని అడిగినప్పుడు, వారు నజరైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్ష విధించి శిలువ వేసిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను అనే మాటలు తెలియజేశారు. నీకు తెలియదా యెరూషలేములో కాపురం ఉండే అంటే ఏంటవి చెప్పండి ఒకసారి అని మరలా ప్రభు వారిని అడిగినప్పుడు, నజరుడైన యేసును గూర్చిన విషయాలు, ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన ప్రజలందరి ఎదుట క్రియలలో వాక్యములో శక్తిగల ప్రవక్త. అంటే క్రీస్తును గూర్చి ఈ ప్రయాణికులకు తెలిసి ఉంది అనేది మనకు అర్థమవుతుంది, అంతే కదా. అంటే ఆయన ఎంత వాక్యములో ఎదిగి ఉన్నాడో, ఆయన చేసే క్రియలు ఎలా ఉన్నాయో వీరికి తెలిసిందన్నమాట. ఆయన కుష్ఠరోగులను బాగు చేశాడు, పక్షవాయువు కలిగిన వారిని బాగు చేశాడు, పుట్టుకతో గుడ్డి వారికి చూపు కలుగజేశాడు, 38 సుదీర్ఘకాల వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని బాగు చేశాడు. ఇవన్నీ ఆయన చేసిన క్రియలు, ఇవన్నీ ఆయన చేసినటువంటి కార్యాలు. ఇక శక్తి విషయంలో మహాప్రవక్త, ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్త. కాబట్టి ఆయనను గూర్చి మేమేమనుకున్నామంటే ఇశ్రాయేలును విమోచింపబోయేవాడు ఈయనే అని మేము కనిపెడుతున్నాం, నిరీక్షిస్తున్నామంటే కనిపెడుతున్నాం. ఇశ్రాయేలులకు విమోచనను కలుగజేసేటువంటి వాడు ఈయనే అని మేము కనిపెడుతున్నాం. కానీ మన ప్రధాన యాజకులు అధికారులు ఏం చేశారంటే ఆయనను మరణ శిక్ష విధించి సిలువ వేశారు. ఈ సంభాషణ ప్రియులారా, యేసు ప్రభుకు అమ్మాయి ఆ గ్రామానికి ప్రయాణమై వెళుతున్నటువంటి వ్యక్తుల మధ్య జరుగుతున్న సంభాషణ. అందులో ఒక ఆయన క్లెయోఫా అనేటువంటి పేరు కలిగినటువంటి ఆయన కూడా ఉన్నాడు. వారి మధ్య ఆ సంభాషణ జరుగుతుంది. అయితే ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు అని అంటే, ఇప్పటికీ 3 దినాలైనవి అలా జరిగి, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చినాయి. అంటే ఆయన దేహం సమాధిలో లేదు, ఆయన దేహం సమాధిలో లేదు. దేవదూతలు వెళ్ళినటువంటి స్త్రీలకు ఇచ్చిన సమాచారం ఏంటి? 5వ వచనం, వారు భయపడి ముఖములను నేలకు మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెదకుచున్నారు అని దేవదూతలు స్త్రీలతో మాట్లాడారు. మీరు సజీవుడైనటువంటి వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు అంటే సమాధిలో ఆయన దేహము లేదు. ఆయన 3వ దినాన లేస్తాను అని చెప్పాడు. ఆయన దేహము సమాధిలో లేదు అని అంటే ఆయన శక్తిమంతుడై బలవంతుడై ఆయన ఆ సమాధిని, ఆ రాయిని ఆయన జయించి, ఆ మరణాన్ని జయించి ఆయన లేచాడు. కాబట్టి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మేము చాలా ఆశ్చర్యపడుతున్నాం. ఎందుకంటే స్త్రీలు ఉదయాన్నే అక్కడికి వెళ్ళారు సమాధి దగ్గరకు, ఆయన దేహం అక్కడ లేదు. దేవదూతలు చెప్పినటువంటి మాట ఏంటనంటే ఆయన బ్రతికి ఉన్నాడు అని చెప్పారు. ఎవరికి? సమాధి దగ్గరకు వెళ్ళిన స్త్రీలకు.
సమాధి దగ్గర వెళ్ళినటువంటి స్త్రీలకు దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే ఆయన బ్రతికి ఉన్నాడు అనే మాట తెలియజేశారు. కాబట్టి వారు వచ్చి మాతో ఈ విషయాలు తెలియజేశారు. అయితే మాతో కూడా ఉన్నటువంటి వారిలో కొందరు సమాధికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని కానీ ఆయనను చూడలేదని వారితో చెప్పిరి. స్త్రీలు ఈ విషయాన్ని చెప్పినప్పుడు మాలో కూడా పురుషుల్లో కూడా కొందరు సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ సమాధిలో ఆయన దేహము లేదు. దేవదూతలు ఆయన బ్రతికి ఉన్నారని చెప్పారు. కొంతమంది స్త్రీలు ఆయనను చూచారు. అయితే మాలో కొందరు వెళ్ళారు కానీ మాకు ఆయన కనపడలేదు. అప్పుడు యేసు వారితో అంటున్న మాట, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని ఆ లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అంటే ఆయన దేహము సమాధిలో లేదు అనే భావనలో ఉన్నారే కానీ ఆయన సజీవుడుగా మనతో నరరూపధారిగా ఉన్నప్పుడు తను 3వ దినాన లేస్తానని చెప్పాడు కదా. చెప్పినటువంటి ఆయన లేచాడు అనేటువంటి నమ్మిక, ఆ విశ్వాసం వారిలో ఉంటే వారు ఈ విషయాలను గూర్చి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. దేహము సమాధిలో లేదు అంటే ఆయన లేచాడు, తన శక్తి చేత మరణ విజయుడై లేచాడు అనేటువంటి ఆ భావంతోనే వారు ఉండాలి. కానీ దీని గూర్చి ఏదో ఒక బాధాకరమైనటువంటి ఒక శోకతప్త హృదయాలతో, ఎంత ఘోరం, మన మతాధికారులు రోమా ప్రభుత్వం చేసింది ఎంత ఘోరమైన విషయం, ఏ నేరము లేదనే తీర్పు చెప్పినా కూడా ఆయన సిలువ వేసి చంపారు అని ఒక సానుభూతిగా మాట్లాడుకుంటున్నారే కానీ ఆయన ఇలా జరుగుతుంది, తిరిగి ఆయన లేస్తాడు అన్నటువంటి లేఖనాలను వారు గ్రహించడము లేదు. మనకు తెలుసు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ క్రీస్తు ఈ భూమి మీదికి నరావతారిగా రాక మునిపే ఆయన మరణమును గూర్చినటువంటి సంగతులు ఎంత విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు యెషయాకు బయలుపరిచాడో మనం ఆ భాగంలో చూస్తాం. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతనికి స్వరూపం సొగసు లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను, మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్లయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను కదా. ఈ రీతిగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలను వీరు ఎరిగి ఉంటే ఇది ఒక ఆశ్చర్యకరమైన సంభాషణగా కాదు, మెస్సయ క్రీస్తు అనేటువంటి ఆయన లేక ఇశ్రాయేలు విమోచకుడు వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని చెప్పబడింది కదా. ఇలా జరిగింది అని అంటే ఈయనే మెస్సయ అని వారు విశ్వసించడానికి అవకాశము ఉంది. కానీ సానుభూతి మాటలు మాట్లాడుకుంటున్నారే కానీ ఆయనే ఈయన అనేటువంటి నిరీక్షణ వారిలో ధ్వనించడము లేదు. అందుకే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో
ప్రభుతో వారు మాట్లాడుతూ అన్నటువంటి మాటలు కూడా మనము గమనిస్తే, ఇశ్రాయేలును విమోచింపబడు వాడు ఈయనే అని మేము నిరీక్షిస్తూ ఉన్నాము, కానీ ఆయనను ఘోరంగా చంపేశారు. ఇది ఆ ఎంఐ గ్రామానికి వెళుతున్నటువంటి వ్యక్తుల యొక్క ఒక రకమైన సానుభూతి మాటలు కావచ్చు, ఇది ఘోర అన్యాయము అనే మాటలు కావచ్చు. వారి సంభాషణలో ఆయన గూర్చి జరిగిన దీనిని గూర్చి అయ్యో అనుకుంటున్నారే కానీ ఇలా జరుగుతుంది, ఇది మెస్సయ ఇశ్రాయేలు విమోచింపబోయే ఆయనకి ఇది జరుగుతుంది అనే లేఖనాలు వాళ్ళు గ్రహించలేదు. అందుకే ప్రభు అంటున్నమాట, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈ రీతిగా శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలియజేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు లోతులు మనం గ్రహించినప్పుడు, దేవుని వాక్య భావాలు మనం గ్రహించినప్పుడు మనలో కూడా ఈ విధమైనటువంటి ఒక సానుభూతి పవనాలు వీస్తాయి, కానీ వాస్తవాలను మనం గ్రహించలేకపోతాము, వాస్తవాలను మనము తెలుసుకోలేకపోతాము. కాబట్టి అలా మనము నేటికి ఉన్నట్లయితే ఇంకా మనము మందమతుల వారముగా ఉన్నటువంటి వారమే. ఇంకా లేఖనాల్లో ఉన్నటువంటి వాస్తవ భావాలు గ్రహించక ఉంటే అవివేకులు, మందమతులు అని ప్రభు మాట్లాడుతున్న మాటకు నేడు కూడా మనము సరిపోయిన వారమవుతాము. మనం లేఖనాలు తెలుసుకొని ఉండాలి, లేఖనాలు గ్రహించినటువంటి వారమై ఉండాలి అనేటువంటి దాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకు నేను మీకు బైబిల్ చదవండి. ఎందుకనంటే జీవితంలో బైబిల్ అంతటిని గూర్చిన ఉపదేశం ఏ సేవకుడు మీకు ఆదికాండం నుండి ప్రకటన వరకు వచనం వెంబడి వచనము చెప్ప సాధ్యము కాదు. కాబట్టి మనం బైబిల్ చదవాలి, చదివితే విషయాలు మనకు అర్థము అవుతాయి. ధర్మశాస్త్రాన్ని వారు చదివి ఉంటే మరి ఇశ్రాయేలీలను విమోచింపబోయేవాడు ఈయనే అని మేము అనుకున్నాము, మేము నిరీక్షించాము కాదు, ఈయనే అని వారు దాని మీద ఘంటాపదంగా చెప్పాలి. ఎందుకనంటే మెస్సయ ఇశ్రాయేలు విమోచించేవాడు వచ్చినప్పుడు ఆయనకి ఎలా జరుగుతుందనే లేఖనాల్లో ఉంది. కాబట్టి ఈయనే ఆయన అని మేము నమ్ముతున్నాం, ఈయన ఆయన అని మేము గ్రహిస్తున్నాం అనేటువంటి భావంలోనికి వారు రావాలి. ఆ భావంలోనికి వారు రాలేదు కనుకనే అవివేకులారా లేక మందమతులారా అని ప్రభు వారిని గూర్చి మాట్లాడాడు. క్రైస్తవ జీవితం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత వయస్సు మనకు అంటే మన తల్లి గర్భం నుండి మనం పుట్టినటువంటిది కాదు. మనం నీటి మూలముగా ఆత్మ మూలముగా పుట్టిన తర్వాత ఎంత వయస్సు మంది? నువ్వు బ్యాప్టిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలైంది? ఎన్నిసార్లు నీవు వాక్యం చదివావు? ఏదో ఆదివారం గుడికి వస్తున్నాను, పాస్టర్ గారు బోధిస్తాడు, వింటున్నాను, పోతున్నాను అనేటువంటి భావనలో ఉండిపోతున్నావే కానీ దేవుడు నీకు విద్యనిచ్చి, దేవుడు నీకు చదువిచ్చి, నువ్వు చదువుకో, నేర్చుకో, తెలుసుకో అంటుంటే ఇంకా మనము మందమతులముగా, అవివేకులముగా ఉంటుంటే లేఖనాల యొక్క వాస్తవ సారాంశం మనకు తెలియదు, లేఖనాల యొక్క వాస్తవ సారాంశం మనకు అర్థం కాదు. అందుకు మనం దేవుని వాక్యము చదవాలి అని వారికి ఆ వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మోషే మొదలుకొని అనేక మంది ప్రవక్తల్లో ద్వారా చెప్పబడిన లేఖనాల వాటి భావం అంతా కూడా దాదాపుగా ఆయన కొన్ని వారికి వివరించి చెబుతూ వచ్చాడు. ఇంతలో ఆ గ్రామం వచ్చింది. మరి కొద్దిగా దూరం వెళితే ఆ గ్రామంలో వారు ప్రవేశిస్తారు. అయితే సాయంకాలంగా వచ్చింది, ప్రయాణంలో వారు వెళ్ళారు. వారు అన్నారు, సాయంకాలంగా వచ్చింది, మరి పొద్దు కృంకుతుంది కాబట్టి ఈ దినం మాతోనే ఉండుము అని చెప్పినప్పుడు బలవంతం చేశారు. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఎలా? యేసు ప్రభు తన శిష్యులతో ఉన్నప్పుడు ఇదే కార్యము చేసేవాడు.
వారందరూ కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి కృతజ్ఞతలు చెప్పి వారికి పంచి పెట్టేవాడు. కాబట్టి ఈ కార్యం ఎప్పుడైతే ప్రభు అక్కడ చేశాడో అప్పుడు వారికి అర్థమైపోయింది, ఈయనే యేసు మెస్సయ, లేచి ఈయన మనకు దర్శనమిచ్చాడు. అప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయను. అరే ఇప్పటి వరకు మనం ఈయనెవరో ఒక బాటసారి అనుకున్నాం, ఆయనను గురించే మనం మాట్లాడుతూ వచ్చాం. కాబట్టి యేసు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు తన శిష్యులతో కలిసి ఇలా ఆయన భోజనము చేసేవాడు. ఆ రీతిగానే జరిగింది అని అప్పుడు వారు గ్రహించగలిగారు, తెలుసుకోగలిగారు. అప్పుడు వారు అనుకుంటున్నటువంటి మాటలు ఏంటంటే, త్రోవలో అంటే మార్గంలో మనం వస్తున్నప్పుడు ఆయన మనతో లేఖనాలు బోధిస్తున్నప్పుడు మన హృదయములు మండుచుండ లేదా? దేవుని వాక్యం వాస్తవ భావాలు మనం గ్రహిస్తున్నప్పుడు హృదయములో ఆ సంచలనం కనపడుద్ది. మండడం అని అంటే లోపలేదో ఒక మంట బుట్టి కాలుతామని కాదు. ఆ వాక్య భావాల యొక్క అర్థము మనల్ని దేవునితో అనుసంధానము చేస్తుంది, బలపరుస్తుంది. అలా మనకు బలపరుస్తూ ఉండలేదా అనేటువంటి విధంగా వారు తర్వాత చెప్పుకున్నారు. ఎందుకంటే ఆయన వారితో ఆ రొట్టె విరిచి వారు గ్రహించిన వెంటనే ఆయన అదృశ్యుడు అయ్యాడు, కనపడకుండా పోయాడు వారికి. కాబట్టి ఇప్పుడు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు కూడా యేసు ప్రభు సజీవ ప్రత్యక్షతను చూచారు. ఈ గ్రంథం రాయబడే కాలానికి క్లెయోఫా అనేటువంటి ఆయన కూడా సజీవుడిగా ఉన్నాడు. ఎవరికైనా అనుమానం వస్తే లూకా గారు రాసిన మాట, ఆనాడు వారు క్లెయోఫా దగ్గరికి వెళ్ళి దీని వాస్తవ రుజువులను వారు తెలుసుకోవచ్చు. ఈనాడు మనం గ్రహించడానికి ఎమ్మాయి గ్రామం మరి వ్యక్తులను గూర్చిన విషయాలు వ్రాసినటువంటి దాన్ని బట్టి మనము గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, యేసు సజీవుడు, ఆయన మరణమును జయించి లేచాడు అని మనం నమ్మడానికి, అని మనం విశ్వసించడానికి, అని మనం తెలుసుకోవడానికి ఎలాంటి సందేహాలు మనం ఉంచుకోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కల్పిత గాథలు వ్రాసినటువంటిది కాదు, కవిత్వ లేక కవుల యొక్క వర్ణన కాదు. పరిశుద్ధాత్మ దేవుడు బయల్పరచిన మాటలను మాత్రమే వారు వ్రాశారు, కానీ ఏ ఒక్కటి కల్పితంగా వ్రాసినటువంటిది కాదు. కాబట్టి ఈ ఉదయకాల వేళ ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. ఉదయకాల వేళ ఈ మాటలను తలపోసుకుంటున్నాం మనం. ఎందుకంటే ఒకవేళ మనం అనేక సార్లు ఈ విషయాలను గూర్చి విని ఉండవచ్చు, కానీ మన తర్వాత వచ్చేటువంటి తరం వారు కూడా గ్రహించడానికి, తెలుసుకోవడానికి ఆయా సందర్భాల్లో ఆయా విషయాలు మనం ధ్యానం చేయడం అవసరం. కాబట్టి అలనాడు క్రీస్తు సజీవుడుగా తాను ప్రత్యక్షపరచుకున్న ఆ దినాలు ఈ సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకునే ఈ దినాల్లో ప్రభు సజీవుడై లేచిన ఈ ప్రత్యక్షతను గూర్చినటువంటి విషయాలు మనం విశ్వసించి ఎవరు ఏ బోధ చేసినా అనుమానించాల్సిన అవసరము లేదు. ఎవరు ఏ బుక్స్ ఆయన మరణ విజయానికి విరుద్ధంగా వ్రాసిన ఒకవేళ మనకు లభ్యమై చదివినా అనుమానించాల్సిన అవసరం లేదు అనేది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా ప్రియులారనే జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన.